యేసు ప్రభు వారు నీకు నాకు ఒక మాదిరి తల్లి అయిన మరియ వచ్చి అన్నది యేసు ప్రభు వారితో, నాయన వచ్చి అద్భుతం చేయి, ఇలా కానా వివాహంలో ఇలా అయిపోయింది ద్రాక్షరసం అంటే ఏమన్నాడు? నా సమయం ఇంకా రాలేదు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకో తెలుసా? తండ్రి సమయం కోసం కనిపెడుతున్నాడు, తండ్రి గ్రీన్ సిగ్నల్ కోసం కనిపెడుతున్నాడు. తండ్రి చెప్తే చెప్తామని యేసు ప్రభు రెడీగా కూర్చొని ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అది వచ్చిందో లేదా అన్నాడు. బాణల్లో రాతి బాణలు నింపండి నీళ్ళతోటే. అదే యేసు ప్రభు వారిని చంపుదామని ఎన్నో సార్లు వస్తే ఆయన తప్పించుకొని పారిపోయారని దేవుని వాక్యంలో రాయబడింది. నా దేవుడి పిలిపాడు కాదు, కానీ తండ్రి చిత్తం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒకరోజు గెత్సెమనే తోటలోకి సైనికులు ఆయన పట్టుకొని వదలడానికి అందరూ లంతర్లు పెట్టి వెతుకుతుంటే సాక్షాత్తు యేసు ప్రభు వారు ఎదురుగా వెళ్ళి అడిగారు, నువ్వు ఎవరిని వెతుకుతున్నావని. ఎందుకో తండ్రి చిత్తం ఏంటో తనకు తెలుసు, తన దేవుడి చిత్తం ఏంటో తనకు తెలుసు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు దేవుని చిత్తం ఏంటి? నీ జీవితంలో దేవుని చిత్తం మై డియర్ ఫ్రెండ్, నిన్ను రక్షించాడు, విమోచించాడు. లక్షల మంది, వేల మంది డోన్ ప్రాంతంలో ఉంటే నిన్నే ఎందుకు దేవుడు విమోచించాడు? నీ దగ్గర స్వార్థను తీసుకొని వచ్చి నీతో మాట్లాడి నిన్ను విమోచించడానికి గల కారణం ఏంటి? ఏ రోజైనా నీ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా అసలు కారణం ఏంటి ప్రభువా, నీ చిత్తం ఏంటి ప్రభువా, ఏ రోజైనా నువ్వు అడిగావా? అడగలేదు కాబట్టి ఈ రోజుకి నీకు దేవుని చిత్తం ఏంటో తెలియదు. అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా వివాహ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మీలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇంటర్ అయిపోయింది, ఏం తీసుకోవాలో కన్ఫ్యూజన్. 10th అయిపోయింది, ఏం తీసుకోవాలో కన్ఫ్యూజన్. జీవితంలో ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్. ఒకవేళ డబ్బు వస్తే ఇంతకీ ఇల్లు కొనాలా, కారు కొనాలా, ఇంకోటి కొనాలా, కన్ఫ్యూజన్. ఎందుకంటే నీకు దేవుని చిత్తం ఏంటో తెలియదు.